మ్యారేజ్ అయిన మొదట్లో అడగకపోయినా కూడా వైఫ్‌కి హస్బెండ్, హస్బెండ్‌కి వైఫ్ హెల్ప్ చేయడానికి చాలా రెడీగా ఉంటారు. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఒకవేళ అడిగినా కూడా హెల్ప్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. నిజానికి మొదట్లో కన్నా సంవత్సరాలు గడుస్తున్న తర్వాతే భార్యకి భర్త నుండి, భర్తకి భార్య నుండి అంతో కొంతో సహాయం అనేది ఎక్కువ అవసరపడుతుంది. ఎందుకంటే ఇద్దరి వయసు పెరుగుతూ ఉంటుంది. వారు చేసే ఉద్యోగాలు కానీ, బిజినెస్ కానీ, పనుల్లో కానీ టెన్షన్స్ ఉండొచ్చు. ఆరోగ్యాలు బాగుండకపోవచ్చు. కుటుంబంలో రెస్పాన్సిబిలిటీస్ పెరగొచ్చు. అలాంటప్పుడు వారు అన్ని సంవత్సరాలుగా చేస్తున్న పనులు ఒక్కరే చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఒక భర్తగా, ఒక భార్యగా మీ భాగస్వామి పైన ఎంత వర్క్‌లోడ్ పడుతుంది అని గ్రహించాల్సిన బాధ్యత మీ పైన ఖచ్చితంగా ఉంది. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాము, ఇది ఆడవాళ్ళు చేయవలసిన పనే, నేను చెయ్యను అని భర్త అంటాడు. కొంతమంది భార్యలేమో ఇది బయటకు వెళ్ళి చేయాల్సిన పని, నేనెందుకు బయటకు వెళ్ళాలి అంటారు. ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలొస్తాయి. మెంటల్‌గా ప్రెషర్ గుండా వెళ్తూ ఉంటారు. బయటకి చెప్పుకోలేని స్థితిలో ఉండి ఉండొచ్చు. కొన్నిసార్లు అడగొచ్చు సహాయానికి, కొన్నిసార్లు అడగకపోవచ్చు. అర్థం చేసుకోవాల్సిన మీరే ఇది నీ పని, ఇది నా పని అని విభజించి మాట్లాడితే బయట వాళ్ళు ఎందుకు మీకు హెల్ప్ చేస్తారు చెప్పండి? కాబట్టి ఇప్పటి నుండైనా పనులలో నీది, నాది అని డిఫరెన్స్ చేయకుండా నేను ఏ రకంగా నా భాగస్వామికి హెల్ప్ చేయగలను అని ఆలోచించి చిన్న చిన్న పనులను మీరు షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే అది ఒక్కరిపైనే ఎక్కువ లోడ్ పడకుండా హెల్ప్ చేస్తుంది.